విశాఖలో భారీ డేటా సెంటర్. ఈరోజు ప్రధాన పత్రికల్లో ఈ వార్త చదవగానే జనం ఎంతలా నమ్మేస్తారో. హైదరాబాద్లో హైటెక్ సిటీ, విశాఖలో డేటా సిటీ అనగానే ఇంకెంత ఆనందమో. నిజమే కదా, మన ఊరిలో మన ప్రాంతంలో ఇలాంటిది వస్తే ఆనందమే కదా. కానీ ఇవన్నీ జనాలను మభ్యపెట్టే వార్తలని తెలిస్తే కాస్త బాధేస్తుంది. హెడ్డింగ్ ఒకటి, లోపల వార్త మరొకటి. హెడ్డింగ్లో గూగుల్తో ఒప్పందం, 500 ఎకరాల్లో ఏర్పాటు, 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు. ఎంత అద్భుతంగా ఉన్నాయి శీర్షికలు. ఇంతకీ వార్తల్లో వైనం ఏంటి? విశాఖలో డేటా సెంటర్ అనే బిల్డింగ్ ఒకటి కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. అంతవరకు వాస్తవం. కట్టేది కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసుకుంటామంటే ఏర్పాటు చేసుకుంటాం, చేస్తాం అంటే అది 80 ఎకరాల్లో ప్రభుత్వం సహకరిస్తుంది. ఏ వినియోగం, యువతకు శిక్షణకు గూగుల్ ప్రభుత్వానికి సహకరిస్తుంది. అంతే, అంతకు మించి ఈ 500 ఎకరాల్లో డేటా సెంటర్ దేనికి? దాంట్లో వచ్చేందుకు రెడీగా ఉన్న సంస్థలేంటి? అసలు ఏమైనా వస్తాయా? వస్తే ఎప్పటికి వస్తాయి? అసలు 500 ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మాణం ఎన్ని చదరపు గజాల్లో, ఎంత ఖర్చు, ఎప్పటికి పూర్తవుతుంది? ఇవేమీ లేవు. కానీ 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు అని మాత్రం లెక్క కట్టేస్తారు. ఇటీవలే ఎప్పుడో రాబోయే బీపీసీఎల్ రిఫైనరీతో కలిపి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు 6-7 నెలల్లోనే వచ్చేస్తాయి అని చెప్పేశారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పేశారు. ఎండార్స్ చేసేసి ముద్ర వేసేశారు. ఇప్పుడు దీన్ని కూడా పవన్ ఎండార్స్ చేసేస్తారు, జనం నమ్మేస్తారు. నమ్మే జనం ఉన్నంత వరకు రాస్తూనే ఉంటారు.